నా కూతురికి 15 సంవత్సరములు నిండినవి. నేను ఈనాడు గంగమ్మదేవి మహల్లకు వెళ్ళి మా చిరంజీవులను చూచి తిని నా పాప సౌందర్యము చూసి దేవకన్యను వర్తించుతున్నది. ఈ కుందరపు బొమ్మ నా గర్భమున జన్మించిన సుందరియా? నమ్మసఖ్యము కాకున్నది. పొలు పగువదనంబు పూర్ణేందు బింబమో అబ్బుజదళ సమమో అక్షయుగమో చక్కని నాసిక చంపక పుష్పమో ఆసభరితమో బింబానరములో సదన కపోలముల్ చంద్రఖండములో వైనికాస్పదముగా వచన సరళి సుకుమార మంజుల సునలతామాన సుకుమార మంజుల సునలతామాన తేజోవితమైన దేహమలరే అనుపమానమైన తనరు కాంచనపు ముద్ద దేవకన్యల సొగసుల దేవలంబు నాదు గర్భమునందు జన్మమునందే నాదు గర్భమునందు జన్మమునందే భాగ్యమని నాగసుమా వసుధయోనా రాజ్యభ్రష్టుడు పుట్టిన తోడనే మాతాపితృలు మింగిన నష్ట జాతకుడు పరుల పంచనపడి బ్రతుకుతున్న దరిద్రుడు అయినా ఆ శివసింగ రాజుకు నా కూతురునిచ్చుట నా కూతుర్ని కట్టబెట్టుటే అసంభవం. ఈ కార్యం జరుగుట కల్లా గుట్టుగా మంత్రములు తెలిపి మా బావగారు మా స్త్రీవారి నోటనే దశమగ్రహమైన శివసింగ రాజుకు నా కూతురునిచ్చుట జరగని కార్యమని చెప్పించదా? జయము జయము నందులాదేవి గారికి మహారాణి గారికి జయము 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 నందులాదేవి మహారాణి గారికి జయము జయము. రండి విప్రోత్తములారా రండి. మేము ఆశీనులము కాలేమమ్మా. వేళగాని వేళ ఈ అర్ధరాత్రం కూడా మమ్మెందుకు పిలువన కారణమేమమ్మా? త్వరపడుకుడు మీ ఈ కార్యము కడవరకు తెలిపేదను. మీ నామధేయములు ఏమిటో తెలియపరచుడు. అమ్మా వీడి నామధేయము వంకర శాస్త్రి అమ్మాయిడు. శివశాస్త్రి నీ పేరు? నీ పేరు వంకర శాస్త్రి కదరా? కాదు బా, శివరాత్రి
శివరాత్రి. శివరాత్రమ్మా, వీడి పేరు శివరాత్రి, నా పేరు సంకురాత్రి. మరి మీ నామం ఏమి స్వామి? అమ్మా సంకురాత్రి. నా నోరు రావటం లేదమ్మా. నా నామధేయము శివరాత్రి. శివశాస్త్రి, శివశాస్త్రి. ఓహో, సరే, మీరు భయపడని అవసరం లేదు. మీకు ఒక రహస్య కార్యము అప్పగించేదను. రహస్యం అంతా ఒక పత్రమును ఒక బంగారు చే నిర్మించిన ప్రతిభను ఇచ్చేదను. అవి మా సోదరుడైన దేవగిరి ప్రభువులైన కనకబొబ్బులే రాజులు చేర్చవలే. ఈ కార్యము కడు రహస్యముగా ఉండవలే. 4వ ప్రాణికి తెలియరాదు. 4వ ప్రాణికి తెలియరాదట. మీకు చాలినంత ధనం ఇచ్చేదను. సరేనా? మీరు చెప్పడము మేము చేయకపోవడమా? అమ్మా అమ్మా, మీరు చెప్పిన ప్రకారం మేమిద్దరము కలిసిపోయి చేస్తామమ్మా. సరే సరే, రేపు మీకిచ్చు ధనము బంగారు బొమ్మ. రేపు రాత్రమున మీ గృహములకు చేర్చగలను. అమ్మా, మాకు సెలవే కదా. మరిగా మా సెలవే. రమణ వారికి వందనము. తమరి దర్శించడానికి ఏం చేస్తున్నా? ప్రవేశపెట్టు భీమన్నా. కళ్యాణపురి ప్రభు వారికి జై భవ, విజయీ భవ. ప్రణామములు బ్రాహ్మణోత్తములారా, ప్రణామం. ప్రణామం ప్రభుల వారికి ప్రణామం. స్వాములు, మీ పట్టణమేది, మీ నామధేయములేవి? ఏల మా రాజ్యమును కలిగించింది. అయ్యా, మా పట్టణము కాశీ పట్టణం. మా నామధేయము విశ్వేశ్వర శాస్త్రి. ఈయన గారి నామధేయము అన్నపూర్ణేశ్వర శాస్త్రి. మేము దేశ సంచారము కావించుచు మీ రాజ్యము ప్రవేశించు ప్రభు. గయా ప్రయాగ రామేశ్వర కాశీ మొదలు పుణ్యసీమలు దర్శించి ధన్యముంది. సిరులకెడు కళ్యాణపురము చూసి, ఓ రాజా, సిరులకెడు కళ్యాణపురము చూసి తృప్తి నందగా ఇటకు వచ్చి మేము రాజా. మా కళ్యాణపురి గురించి ఏదో అతి రహస్యము మాకెరికింపవలని మా సేనాధితో పలికిరట. అవును ప్రభు, మేము మీ రాజ్యము ప్రవేశించిన మరుక్షణమే మా మది కీడును శంకించుతున్నది రాజా. స్వామి, మీ మది కీడును శంకించుతున్నారా? ఏమిటి స్వామి మీరు పలుకున్నది? తెలిపండి. ఈ పురికి ఒక ప్రళయము సమూహింపున్నది రాజా. స్వామి, ఆ పట్టణంలో ఒక ప్రళయమా? ఏమిటి స్వామి మీరు పలుకున్నది? అవును ప్రభు, మా మదికి తోచినది 100కి 100 నిజమవును ప్రభు. భానుడు దయించునేగాక పశ్చిమమున రితబోవదు మా శాస్త్ర రీతి ఎప్పుడు పంకజోద్భవుడు నరుని పాలమందు విధిలికింపగా జరిగెడు విధముగాను రాజా. ఈ పురికి
ఇంతటి ప్రళయము సంభవింపనుండా మీకు ఎరింగింపగా మా దారిన మేము పోగా మా చిత్తములు అంగీకరింపగా మీ దర్శనార్థము చేస్తుంది ప్రభు. మీరు ఆగ్రహింపగిన యథార్థము తెలిపేది. అదేమిటి? మా మేలు కోరి జరగనున్న కిడును తెలుపుతుందా మాకు ఆగ్రహమా? సందేహం లేదు, తెలియజేయండి. మీకు ఏ భయం వలదు? అయ్యా, మీ ఆడపడుచు సంతతి అయిన బాలునికి మీ కుమార్తెని ఇచ్చి కళ్యాణము జరుపు ప్రయత్నముననున్నారు. అవును, ఇది నిక్కవమే కదా రాజా? లోకవిదితమే. జరిగిన కాలమున మీ సోదరి ఆ వంశం వారికిచ్చి వివాహము జరపగా వారును సుఖించలేదు. ఇది యథార్థం కాదా ప్రభు? యథార్థం. మరి ప్రస్తుతం ఏమి జరుగుతున్నది? ప్రస్తుతము ఆ బాలునితో మీ కుమార్తెకు వివాహము జరిగిన మరుక్షణమే మీ రాజ్యము సర్వనాశనమని రాజా శాస్త్రములు పలుకుతుంది. శివ శివ, అమంగళం ప్రత్యర్థమవుగాక, అమంగళం ప్రత్యర్థమవుగాక. విప్రోత్తములారా, మా రాజ్యమునకు ఏ కీడు వాటిల్లకుండా ఉండవలేనన్నా మేమేం చేయాలో సంశయింపక సెలవిండు. అమ్మ మహారాణి గారు, సెలవిండు. బావతో మరదలికి వివాహమైన అశుభముల కోరగలదు కళ్యాణపురికి. బావతో మరదలికి వివాహమైన అడుగిడును ప్రళయాగ్ని కళ్యాణపురికి. జరగబోవు ప్రళయము ఆపనించిదిరేని బావా మరదలైన వారిరువురికి వివాహము జరపరాదు. పరమేశ్వర, మీరు వేరు వేరు వియ్యము అందవలే. అయ్యో, అటులా వేరు వేరు వియ్యములు జరిపిన ఎడల మీకును మీ రాజ్యమునకును ఎట్టి అరిష్టమును జరగదు. అనంతయు శుభమే. అశుభములు మీ పట్టణమున దరిచేరవు ప్రభు. అయ్యో, ఎంతటి అన్యాయం ప్రభు. ఎచ్చటి నుంచో వచ్చి ఇది మాకు జరుగు ఇప్పటి తెలిపి పుణ్యము కట్టుకుంది. ఈ దినము మా ఆదిత్యాన్ని స్వీకరించి చేసే సంచారం చేయగలరు. కాదనకండి విప్రోత్తములారా. చిత్తము చిత్తము అటులనే ప్రభు. ఏమన్నా ఆజ్ఞ వీరిని మన విశ్రాంతి మందిరం తీసుకెళ్ళు. చిత్తం ప్రభు. ఏమిటి ప్రభు ఈ అన్యాయం? ఏమిటి ఆ చిన్నారులు వేరు చేయాల్సి తప్పదంటావా ప్రభు? సోదరులారా, ఎంతటి కష్టకాలము పాపలు తెలిపినది యథార్థమేనా? బావగారు, యథార్థం కాకుండా మీ సహోదరి అయిన మురళమిట్టి ఆ వంశములలో ఆమలు దేవునితో రవంత సుఖపడలేదనియో మన చిరంజీవుల యొక్క మనువు చేయదలచితిమని, మన చిరంజీవుల యొక్క మనువు చేయదలచితిమని బ్రాహ్మణులు పలికినదల్లా బహు సత్యం పురదోచమనకు. బావగారు, యథార్థం కాకుండా మన చిరంజీవుల వివాహయత్నము ఎత్తు తెలిపని జరిగిన కాలమున మురళాదేవి మలిదేవరాజుల చరిత్రను చూసినట్లే తెలిపింది కదా బావగారు. జరిగినది జరుగుతున్నది బావగారు, జరిగినది జరుగుతున్నది అరమరలేకయు పలికిన అవనీసురులే. జనులుగా పోయిన దానిని పరికించుచు శాస్త్రములను పల్కరే నిజమో. ఇవి అన్నీ చూడ కాలమెరిగిన విప్రుల వలె గోచరమవుతుంది. అమ్మ,
ఈ జటిల సమస్యకు నీ అభిప్రాయం ఏమి? బావగారు, మన అందరి అభిప్రాయం ఒకటే ఉండాలి. నా అభిప్రాయం వేరుగా ఉండనా? ఆహా, అటులా కాదు. తల్లి ఒప్పినచో ఇల్లు ఒప్పునది కదా నా నుడి. బావగారు, మీకన్నా తెలిసిన దానినా? వదిన మురళాదేవి గారికి ఇచ్చిన వాగ్దానము అమలుపరచవలే కదా. అమ్మా, ఒక్క మనిషికి ఇచ్చిన మాట కొరకు రాజ్య వినాశనము కోరుట ధర్మమా అమ్మ? అయినా సోదరా, చెల్లికి ఇచ్చిన మాట సోదరులారా, చెల్లికిచ్చిన మాట చెల్లవలనైనా కళ్యాణపురి వినాశనము కోరవలి. ఏది ధర్మం? విసుదపడు సోదరులారా, మన చెల్లి మురలకు మాటిచ్చి తప్పుట మన కుటుంబ సమస్య మాత్రమగును. వారలి ఊరకు వివాహంబు జరిపింప, వారలి ఊరకు వివాహంబు జరిపింప రాక్షాన ప్రళయాన్ని రగిలిపోవు. మాత ఎదురుగా ప్రమాణంబు చేసిన ప్రాణ నష్టమనర్ప పాడియగునే. రాజనా రాజనా ప్రజలను రక్షింపవలెనుగాని స్వార్థమెంచెడువాడు ప్రభువుగాడు. తలుకులొలుకు ఆభరణమై తనరినప్పుడే తనుముపై బంగారము తాల్చవలయు. హేమ నిర్మిత కరవాల మిదియమతల్చు కంఠములు గోయునాతడు సుంటయగును. అదిరుగాక ద్రోహమునరించు సత్యంబు దూచిదంబు దోహదపడు సత్య పదాన దోగవలయు. మహిని ధర్మంబు ధర్మ సూక్ష్మంబు వేరు. మంచిని కలిగించు నిజము పాటించవలయు. సోదరుడా, అన్నయ్య, ఏది ఏమైనా ఏది ఏమైనా శివనాగులాదేవికి శివనాగలాదేవికి శివసింగరాజుకు వివాహము జరుగుట చల్లం. ఇది నా నిశ్చయం. ప్రజల రక్షించువాడే సరి అయిన ప్రభు. అన్నయ్య, ఈ కార్యం ఎప్పుడు జరగవలన అట్లే జరిపే అన్నయ్య. అమ్మా నందులాదేవి, బావగారు, మన కూతురు శివనాగులాదేవికి సరిజోడు మన తాహతకు సరితూగగల బాంధవ్యం ఏదైనా ఉన్నచో తెలుపుమమ్మ. అవును నందు, ఆలోచించి సెలవు. బావగారు, మీరు వేరుగా భావింపకున్నా ఇంక వేరు భావనే ఉన్నది నందు, సెలవేమో. అట్లే
బావగారు, దేవుడిని ప్రభువులైన కనకబొబ్బిలి రాజు స్వయానమా అన్నది. ఆయన కుమారుడు కనకసింహుడు చక్కటి అందగాడు, అగ్నితత్పరుడు, మనకు అన్ని విధాలా సరైన బాంధవ్యం. నీకు అంగీకారమైనచో సోదరా నంది సోమరాజు, అన్నయ్య నీ అభిప్రాయమేమి నాయన? అగ్రజ, మీ అందరి అభిప్రాయమే నా అభిప్రాయం. అట్లయినా అందరి సమ్మతమున నందులాదేవి పుట్టినింటనే మన కూతుర్ని కోడళ్ళు చేయు. తక్షణమే దేవగిరి ప్రభువుకు కనకబొబ్బిలి రాజుకు సమాచారం తెలిపి ఒక శుభఘడియను కళ్యాణ ప్రభు ఎచ్చేసి ముహూర్తములు నిర్ణయించి వెళ్ళవలేనని వర్తమానం పంపారు. చాలా సంతోషం బావగారు. అన్నయ్య, ఒక ముఖ్య గమనిక. ఏమిటి ఈ రహస్యము కడు రహస్యముగా జరగవలసిన. అందున శివనాగులాదేవికి, శివసింగరాజుకు, గంగమాదేవికి ఏమాత్రం తెలియదు. గజపతి విధి వంచి చూడై గజపతి విధి వంచి చూడై అనుజగిన మాట గజపతి విధి వంచి చూడై అనుజగిన మాట వ్యూహము పన్నితిన జయము పండితి భావన గెలిచి నా కుమారి హరి నాకు తింగని భరించిన అల్లుని గంధమందు వైవాహిక జీవితోన్ముఖము వార్చితి కూర్చితి నాటకంబు ఆహాహా చమత్కృతామృతములాడిన బాపల యొక్క జంటతో వ్యూహము వన్నితిను. వ్యూహము పద్మవ్యూహము వన్నితిని. అందు విజయలక్ష్మి నన్నే వరించినది. వివాహమే వలదని భీష్మించుకొని కూర్చున్న దేవగిరి యువరాజైన నా వేనల్లుడు నే పంపిన అందాల రాశి సువర్ణ నిర్మితమ్మకు నా కూతురి ప్రతిరూపమును గాంచి వివాహమునకు అంగీకరింపజేసి దేవగిరి ప్రభువులు కనకబొబ్బిలి రాజు నా మనవి మన్నించి చమత్కృతులైన బ్రాహ్మణులను పంపి నేనాడు నాటకమునకు ఊపిరిపోయినట్లు చేసుకుంది. దొంగ జోసము నంబిక తోడ వినిన దొంగ జోసము నంబిక తోడ వినిన పిచ్చి గజపతి సోదరు దిగనిపోయి మురళకిచ్చిన మాటను మరచినారు. మురళకిచ్చిన మాటను మరచినారు. నా తనయు నిత్తుమే నల్లునకు ఇది నిజంబో. ఆ బాపలు వారి చాతుర్యము ప్రదర్శించి గజపతి సోదరులకు భయము కలిగించి బెదిరించి చెల్లికిచ్చిన మాటను దాటవేగినట్లు చేసుకుంది. నేనాడు ఈ జీవిత చదరంగమున నా భావనను
చిత్తుగా ఓడించి ఈ మాయా నాటకం సుఖశాంతము గావింపుమని మా స్త్రీమూర్తి పరమేశ్వర అంకాలమ్మ దేవత నా మనస్సు మాన్యను సమర్పించుకుంది. అందల నేసేను నందులా అందల మెరిసేను ఓహో నందులానందం అందల మెరిసేను ఓహో నందులానందం గజపతులందరి మందమతులుగా అంకించినదే నందులా గజపతులందరి మందమతులుగా భావించినదే నందులా సోదరికిచ్చిన వరాల మోగ మరపించినది నందులా సోదరికిచ్చిన వరాల మోగ మరపించినది నందులా అందల మెరిసేను ఓహో నందులా అందల మెరిసేను ఓహో నందులా అందలు గజపతులందరి మందమతులుగా కావించినదే నందుల గజపతులందరి మందమతులుగా కావించినదే నందుల సోదరికిచ్చిన వరాల మూగ మరపించినది నందుల సోదరికిచ్చిన వరాల మూగ మరపించినది నందుల అందల మెరిసేను ఓహో నందుల ఆనందం అందల మెరిసేను ఓహో నందుల ఆనందం. అన్నయ్య మన పట్టణమంతయో సందడి శివనాగులాదేవికి శివశంకరరాజుకు వివాహమని మన రాజ్య ప్రజలలో సంతోషముగా అన్నారన్నయ్య. అవునన్నయ్య, దేవగిరి ప్రభు కనకబొబ్బిలి రాజు వారి పరివారము మనం ఏర్పరిచిన విరుదు గుహములన్నీ నిండిపోయినాయన్నయ్య. ఈ రహస్యం పైకి పొక్కరా బయలుపడిన అంతయును తారుమారం వేదమూర్తుల నిర్ణయ కాలములకు శివనాగులాదేవికి కనకసింహులకు గుట్టుగా వివాహము జరుగు భారము మీపై నుంచి వెళ్ళి మెలకుగా సంచరింపు. అమ్మా చూడమ్మా బావా. అమ్మ ఏం లేదమ్మా. ఏనానా చూడమ్మా బావా ఆట పట్టిస్తా ఉన్నాడు. ఏనానా ఏం లేదమ్మా. మా అమ్మ. మీ అమ్మ ఏం కాదు మా అమ్మే. కాదు మా ఇద్దరికి అమ్మ లేదు, ఇద్దరికి అమ్మ. మీరు అలాగ తోటలోకి వెళ్ళి ఆడుకున్నానా? అలాగే కాదు మా అమ్మే. అమ్మ పార్వతి అంకాళ పరమేశ్వరుడు నీ ఏళ్ళ గ్రహించా ఎవరి తరుముతుంది? రాచరికపు తెత్తుగల రాక్షసి కరుకైన చేతులను చాపెను చక్కని జంటను వేరు చేయుటకు దయాసుధాసేచకమైన హస్త సరసి జయుగంబుల వారి చేర్చుమా పూచిన మంజుల ప్రణయ పుష్పముల ఫలింపజేయుమా. రానులేమో విచ్చేసి
బాగున్నావా అమ్మగారు కుశలమే కదా కూర్చుని కుశలమేనమ్మా కూర్చుని అమ్మా శివనాగ, నాయనా శివసింగ, మీరిరువును క్షమమే కదా? క్షేమమే మాత. క్షేమంగా ఉన్నావు కదమ్మా? క్షేమమే మాత. అమ్మా శివనాగ, క్షేమంగా ఉన్నావు కదా నాయన? రేపటి దినమున మీ బావగారైన శివసింగరాజుకు నీకు వివాహం నిర్ణయించాము. మీ బావగారు ఇచ్చటనే పెళ్లి కుమారుడిగా ముస్తాబు కాగలడు. నిన్ను మన మహనులకు తీసుకుని వెళ్ళి పెళ్లి కూతురుగా అలంకరిస్తాము. పదమ్మా, కోరిక వెళదాము. అవును తల్లి. అమ్మా, ఈమె ఎవరు? ఆమె నేను గన్న తల్లి నందులారు. ఈమె మీ పెద్దమ్మ. ఈ రాజ్యం పట్టపురాణి శ్రీవెంకటిది. ఈమె నన్ను కన్న తల్లియా? అవునమ్మా. నీవు కాదా నన్ను కన్నది? మరి ఈ విషయం ఇప్పుడు నాకు తెలుపలేదు ఎందుకమ్మా? అవసరం రాలేదు, తెలుపలేదమ్మా. ఏమో, నాకు అవన్నీలో అనవసరం. నేనే మా అమ్మమ్మ. అయ్యో, ఇదేం సరే కానీ నీవు అమ్మల వెంట పోటపోయాడువమ్మా. సరే, అలాగునే మాట. బావా, శివనాగా, రేపటి శుభముహూర్తమున మన వివాహమట. నీవు చక్కగా పెళ్లి కుమారుని దుస్తులు ధరించి నేను పెళ్లి కుమార్తెగా అలంకరించుకొని త్వరగా రాగలను. మరి అనుమతించుము బావా. అలాగే శివనాగా. చక్కని రాజువై మరియు చక్కని రాజుగన్న బావా, నే చక్కని చుక్కనై మరియు చక్కని చుక్కగా చేరుకుందు నీ ప్రక్కన. నీవి కను వరుని వస్త్రములందరించియుండుమా, ప్రకన నిలిచి మాటలు బావా, శివనాగా, ప్రకన నిలిచి మాటలు వివాహమునందురు సంతసముగా. బావా, అనుమతించుకు బావా. అలాగే శివనాగా. శివనాగా, అమ్మల వెంట నీ వరుగుమా. శివనాగా, అమ్మల వెంట నీ వరుగుమా, శివనాగుల దేవి కోటకు నెమ్మది గోచ చేసెదరు నిన్ను అలంకరణం ప్రేమతో. బొమ్మగా పెళ్లి కూతురిగా పొల్చెడు అట్టి వివాహ సక్కళలు చిమ్మగా. రమ్మునాదరికి చేరుము ప్రేయసి మంగళంబగు. మనోకార్య ఫల సిద్ధిరస్తు. శుభముగా వెళ్ళి తిరిగి రమ్ము శివనాగా. అలాగనే బావా. అమ్మా, పద వెళదాము. అక్కయ్య, గంగమ్మ వెళ్ళి వచ్చిందా? వెళ్ళి వచ్చాడమ్మా. అమ్మా, అమ్మా, ఏమిటి బాబు? ఎందులకమ్మా అట్లున్నావు? ఏమీనూ లేదు నాయన, ఏమీ లేదా? ఏమీనూ లేదు. మరి మీ ముఖమున విషాద రేఖలు అలుముకున్నవి, కారణమేమి? కారణమా బాబు? బహు కారణమే ఉన్నది బాబు, బహు కారణమే ఉన్నది. అదేమిటో వివరంగా తెలుపు తల్లి. బాబు, నీవి గజపతి సోదరి మురళాదేవి ముద్దుల బిడ్డడు బాబు. నీకు వారి కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని మీ మామగారు మాట చెప్పి
మాట చెప్పి ఈ దినంబున మాట తప్పి నందులాదేవి మేనలుడికి కట్టబెట్టుతున్నారయ్యా. అమ్మా, బాబు, ఈ రహస్యం నీకు ఎట్లా తెలిసిందమ్మా? ఒక రాణివాసపు దాసి ద్వారా తెలుసుకుని ఉన్నానయ్యా. బాబు,